ఓకే ఫ్రెండ్స్, టుడే మై టాపిక్ వచ్చేసి ఫోనెటిక్ సింబల్స్ అండ్ సౌండ్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు వర్డ్స్ కొన్ని అంటే ఫోనెటిక్ సింబల్స్ ప్రకారం ప్రొనౌన్సియేషన్ చేయమన్నమాట. అవి మనం చూస్తే ఇన్ని వే ఆఫ్ అంటే స్టైల్లో ప్రొనౌన్సియేషన్ చేయొచ్చా అని మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, మీకు చెప్తాను. ఇక్కడ రీ ఈ ఈ ఉ ఉ ఆ ఈ ఏ ఏ ఆ ఆర్ ఆర్ ఓ ఔ ఇక్కడ సింబల్స్ రాశాను అండ్ ఎగ్జాంపుల్స్ రాశాను. వర్డ్స్ చూడండి. రీడ్ ఉంది, ఇక్కడ రీడ్ సింబల్ ఇది అన్నమాట, ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ సిట్, సిట్కి ఈకి సింబల్ ఇది సిట్. రీడ్ రీడ్ అంటే ఈలాగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంది, ఈ అని. సిట్కి ఈలాగా సిట్ అంతే. నెక్స్ట్ బుక్ బుక్ అలానే అన్నమాట. నెక్స్ట్ టూ ఊ రెండవ ఊలాగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంది ఇక్కడ ఊ అని. నెక్స్ట్ హియర్ హియర్ అంతే. డే ఏ ఏలాగా అంతే. నెక్స్ట్ మెన్ మెన్ జస్ట్ షార్ట్ ఫామ్ మెన్ అమెరికా. నెక్స్ట్ వర్క్ అన్నట్టు. నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ని అట్లా. నెక్స్ట్ డో బాయ్ బాయ్ ఐ అలా. నెక్స్ట్ ఇక్కడ ఐ. నెక్స్ట్ గో అంతే, గో. నెక్స్ట్ క్యాట్ 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 యాట్ లాగా. నెక్స్ట్ అంటే రెండు ఆయి క్యాట్. నెక్స్ట్ బర్డ్ బర్డ్ అడ్ ఇది ఏ అన్నమాట బర్డ్ అడ్. పార్ట్ పార్ట్ ట్రాన్స్లేషన్ చేయాలి. నెక్స్ట్ నో అలా. నెక్స్ట్ బియర్. నెక్స్ట్ మై ఐ లవ్. సింఫోనిక్ సింబల్స్ ఇవ్వాలి, దాని ప్రకారం ప్రొనౌన్సియేషన్ చేయాలి. నెక్స్ట్ హౌ లాగా. నెక్స్ట్ పిగ్ ఇది పిగ్ బియర్ ఫోనెటిక్ సింబల్లో బిగ్ బెడ్ అంటే టైం టీ టా. నెక్స్ట్ డూ ఇది దా సింబల్ ఫోనెటిక్ సింబల్. చా సింబల్ ఇది చర్చ్. నెక్స్ట్ జడ్జ్ జా సింబల్. నెక్స్ట్ కైట్ ఇది కా సింబల్. నెక్స్ట్ గో ఇది గా సింబల్ ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ ఫైవ్ ఇది ఫా సింబల్. వా ఇది వా సింబల్. వెరీ థింక్ టా ఫోనెటిక్ సింబల్. దా ఇది టిహెచ్ఈ దా ఉంది కదా, ఆ ఫోనెటిక్ సింబల్ దా. నెక్స్ట్ సిక్స్ సాలా ప్రొనౌన్సియేషన్ సిక్స్. నెక్స్ట్ జా జూని జా ప్రొనౌన్సియేషన్ జా ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ షార్ట్ ఉంది కదా, ఎస్హెచ్ షార్ట్ ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ క్యాజువల్ జా ఇక్కడ జా ఇక్కడ జా ఇది జా సింబల్. జా లాగా ప్రొనౌన్సియేషన్ చేయాలి. జూ ఇక్కడ క్యాజువల్ జా. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ ఇది మా ఫోనెటిక్ సింబల్. నా ఎల్ నో ఉంది కదా, నా ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ సింగ్ రింగ్ అలాంటి వాటికి ఇంగ్ ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ హా హెలో హాయ్ అంటే హా ఫోనెటిక్ సింబల్ తీసుకుంటాం. నెక్స్ట్ లైవ్ ఎల్ ఫోనెటిక్ సింబల్ లైవ్. నెక్స్ట్ రీడ్ ఇది ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ విండో వా ఫోనెటిక్ సింబల్. నెక్స్ట్ ఎస్ యా అంటారు కదా, యా ఫోనెటిక్ సింబల్ ఇది. ఓకే, బేస్డ్ ఆన్ దీస్ ఫోనెటిక్ సింబల్స్ మనము కొన్ని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తామన్నమాట. ఆ మిస్టేక్స్ లేకుండా మీకు క్లియర్గా ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఒక వర్డ్లో పిఆర్ ఫా అన్నాం కదా, వీటితో ఏదైనా వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఫోనెటిక్ లెటర్స్ వచ్చినప్పుడు మనం ఎస్ అనే సౌండ్తో ప్రొనౌన్సియేషన్ చేయాలి. సాలా ఇక్కడ సాలాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ పీతో ఎండేది కదా. నెక్స్ట్ ఇక్కడ క్యాప్స్ ఇక్కడ చూడండి, షాప్స్లో పీతో ఎండేది కాబట్టి ఎస్ని సాలాగానే ప్రొనౌన్సియేషన్ చేస్తాం షాప్స్. నెక్స్ట్ ఇది ఫోనెటిక్ రూల్స్ ప్రకారం ఇలా రాసుకుంటాం మనం. షాప్స్ షా సింబల్ ఇది, ఏ సింబల్ ఆ సింబల్ ఇది, పా సా షాప్స్ అలా. క్యాప్స్ కూడా ఇక్కడ టీతో ఎండేది కాబట్టి వర్డ్ క్యాప్స్. పాకు ఫోనెటిక్ సింబల్ ఆ రెండవ సింబల్. నెక్స్ట్ పా సా
బ్యాగ్స్. నెక్స్ట్ పెట్స్. ఓకేనా, ఇలా రాసుకోండి పెట్స్ ఫోనెటిక్ సింబల్ ప్రకారం. నెక్స్ట్ కా. నెక్స్ట్ కా అనే కాతో ఎండ్ అయితే ఇక్కడ కే అన్న కాతో, కేతో ఎండ్ అయితే బుక్స్. సాలా అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఇక్కడ బుక్స్ ఫోనెటిక్ సింబల్స్ ప్రకారం ఇలా రాసుకుంటాం ఈ వర్డ్ బుక్స్. ప్యాక్స్. ఓకేనా, ప్యాక్స్ ఇలా రాసుకుంటాం ఫోనెటిక్ సింబల్ ప్రకారం. నెక్స్ట్ చిప్స్. పాతో ఎండ్ అయితే వాటిని సాలాగానే ప్రొనౌన్సియేషన్ చేస్తాం ప్లూరల్స్ వచ్చినప్పుడు చిప్స్. నెక్స్ట్ ఇలా రాసుకుంటామండి ఫోనెటిక్ సింబల్స్ ప్రకారం. నెక్స్ట్ చెఫ్స్. చెఫ్స్ కూడా ఇక్కడ ఎఫ్తో ఎండ్ అయింది కాబట్టి ఇలా రాసుకుంటాము, టీం ప్రకారం ప్రొనౌన్సియేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ తా. ఇది తా ఫోనెటిక్ సింబల్. తా ఫోనెటిక్ సింబల్ కాబట్టి ఇక్కడ టీహెచ్ తాతో ఎండ్ అయితే ప్లూరల్లో ఎస్ వచ్చినప్పుడు సాధారణ మ్యాథ్స్. ఇక్కడ ఫోనెటిక్ సింబల్ ప్రకారం ఇలా రాసుకుంటాం, దీని ప్రకారమే ప్రొనౌన్సియేషన్ చేయాలి. నెక్స్ట్ పార్ట్స్. పార్ట్స్ ఇవి ఇలా రాసుకొని సాధారణ ప్రొనౌన్సియేషన్ చేస్తాం. నెక్స్ట్ డి బా దా డి దా గా బా చా వీటితో ఎండ్ అయినప్పుడు జా లాగా ప్రొనౌన్సియేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు జా జా వేరు జా వేరు. ఓకేనా, ఇక్కడ ఇది జా సింబల్, ఇక్కడ జా. జూ క్యాజువల్ చెప్పాను కదా ఇంతకుముందు డిఫరెన్స్. ఇది జా, ఇది జా. వీటితో ఎండ్ అయినప్పుడు జా లాగా ప్రొనౌన్సియేషన్ చేస్తాము. ఫర్